అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను గుమ్మడికాయ కర్రీ గురించి చెప్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా తయారయ్యే గుమ్మడికాయ ఫ్రై గురించి చెప్తాను. గుమ్మడికాయను సన్నగా తరుగుకొని ముక్కలు చేసుకోవాలి. మళ్ళీ గింజలు వచ్చి బాగా వేపుకొని పొట్టు తీయకోకుండా తెల్లగడ్డలు శనగగింజలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డలు చూస్తున్నారా, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా తరుక్కొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్నాక ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు, ఎర్రగడ్డలు ముక్కలు బాగా మేగినాక గుమ్మడికాయ ముక్కలను వేసి బాగా ఆయిల్కి కలుపుకోవాలి. ఆయిల్ తగిలేట్టుగా కలుపుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినాక గడ్డ చూడండి, గుమ్మడికాయ ముక్క ఉడికిందని తెలవడానికి గరిటెతో అదిమితే ఇలాగా ఇదే తెలుస్తుంది మనకి. తర్వాత శనగకాయల పొడిని వేసి కొంచెం మిరప్పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవంతా బాగా చూడండి, బాగా వేగినాక ఈ మిశ్రమంలో ఆయిల్ చూడండి తేలుతుంది. తేలినప్పుడు కొంచెము కొత్తిమీర చల్లుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినచ్చండి. థ్యాంక్ యూ.